చంద్రబాబు నేడు విజయవాడ నగరంలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకోనున్నారు. అక్కడి నుంచి నేరుగా విజయవాడకు చేరుకుంటారు. అనంతరం దూరదర్శన్ ప్రాంతీయ ప్రసార కేంద్ర కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, ప్రకాష్ జవదేకర్ హాజరు కానున్నారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు ఇంద్రకీలాద్రిపై వెలిసిన దుర్గమ్మను దర్శించుకుని పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు. ఆ తర్వాత విజయవాడలోని భవానీ ద్వీపాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు శంకుస్థాపన చేస్తారు. బాబుతో పాటు కేంద్ర మంత్రులు కూడా విజయవాడ నగరానికి రానుండడంతో అధికారులతో పాటు పోలీసులు కూడా గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. నగరం గుండా భారీ వాహనాలు వెళ్లకుండా ఆంక్షలు విధించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తును ఏర్పాటు చేశారు.